హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానంలో ఇప్పటివరకు శంకర్ దాదా జిందాబాద్ వరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత పొలిటికల్గా బ్రేక్ వచ్చింది 10 ఏళ్ళు. తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఆయన రీఎంట్రీ ఇచ్చారు. ఆ రీఎంట్రీ నుంచి ఇప్పటివరకు ఉన్న సినిమాల గురించి మనతో పాటు విశ్లేషించడానికి సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే గంగాధర్. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు శంకర్ దాదా జిందాబాద్ తర్వాత 10 ఏళ్ళ గ్యాప్ తీసుకున్నారు. అవును. తర్వాత బ్రూస్ లీ అలాగే మగధీరలో గెస్ట్ హౌస్‌లో సినిమాల్లో చేశారు. గెస్ట్ అపియరెన్స్ చేశారు. తర్వాత ఆయన పూర్తిగా రీఎంట్రీ ఇచ్చింది ఖైదీ నెంబర్ 150తో 2017లో. అవును. ఆ సినిమా గురించి చెప్పండి సార్. అంటే కమర్షియల్‌గా చాలా పెద్ద హిట్ సినిమా అది. 'ఖైదీ నంబర్ 150' అంటే ఎక్కువ 10 సంవత్సరాలుగా చిరంజీవిని తెర మీద చూడకపోవడం వల్ల ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేశారు. రాజకీయాల్లో కొన్ని బిల్డప్‌లు కావచ్చు, పదోన్నతులు కావచ్చు, ఇవన్నీ అయిన తర్వాత ఆయన ఎంట్రీ ఇచ్చిన సినిమా కావడం వల్ల ఆ సినిమాకి ఒక ప్రత్యేకత ఏర్పడింది. దాన్ని ఆయన ఏరికోరి వి. వినాయక్‌ని, ఏదైతే 'ఠాగూర్' సినిమాతో తనకు ఒక పెద్ద హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్‌ని, అది కూడా 'ఠాగూర్' రీమేకే, ఇది కూడా మళ్ళీ రీమేకే. సో, ఈ సినిమా కాజల్ హీరోయిన్. ఇందులో కూడా ఒక మెసేజ్ ఉంటుంది. అంటే ఇంకా రాజకీయాలకి రైతులకు సంబంధించి ఇంకా వీడ్కోలు పలికి సినిమా రంగానికి వచ్చేసి అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్‌టైనర్ చేద్దాంలే అని కాకుండా, రాజకీయాల తర్వాత కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా మళ్ళీ సినిమా రంగానికి వచ్చినా కూడా ఆయన తను చేసే సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు చూస్తే మనం ఆయన చేసే ప్రతి సినిమాలో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక మెసేజ్, అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఉండాలనే ఒక ఇది ఆయన తపన పడుతున్నారు. అది మనకు కనిపిస్తుంది. అలాగా ఈ సినిమాలో అటు మెసేజ్ ఉంటది, పుష్కలమైనటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ముఖ్యంగా అప్పటికి దాదాపుగా ఒక 10 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి. అంటే రాజకీయాలంటే మనకు తెలిసిందే కదా! దానికి ఒక టైము, పాడు ఏముండవు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాలు ఉండడం వల్ల తను కొంత బాడీ పరంగా కొంత ఇదవ్వడం మనం చూసాము. ఎవరికైనా సహజంగా జరుగుతదది. సినిమాల్లో ఉన్నప్పుడు వర్కౌట్స్ చేయడం అని, దానికోసం ఇయన్నీ టైమ్ టు టైమ్ జరుగుతాయి. బాడీ కానీ రాజకీయాలు అలా కాదు కదా! అంత ఇంక ఇలాగ పైగా ఇంకా సినిమాలకి ఇంకా ఆఫ్ చేసాం కదా! ఇంకెందుకులే అనుకున్నప్పుడు కొంచెం ఇష్టమైనవి తినడం గానీ, లేకపోతే కొంచెం ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం గానీ అలా జరుగుతది కదా! అంటే సినిమాల్లో రావాలన్న ఆలోచన రావడానికి ముందు. సో, ఆ రకంగా చిరంజీవి పర్టిక్యులర్‌గా ఈ సినిమా కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేసింది ఏంటంటే, ఆ రేంజ్‌లో మళ్ళీ చిరంజీవి డాన్స్ చేయగలుగుతాడా అనేదాన్ని ఎక్కువగా చూశారు. ఇంకా చిరంజీవి పెర్ఫార్మెన్స్ గురించి, ఆయన మ్యాజిక్ గురించి మనం చెప్పాల్సిన పని లేదు కానీ, పర్టిక్యులర్‌గా ఈ డాన్స్ గురించి వయసు కొంచెం మీద పడుతుంది కదా! 60+లో వచ్చేసాడు కదా! ఆయన షష్టి పూర్తి చేసుకున్నాడు కదా! ఇప్పుడు ఎలా చేస్తాడనుకున్న వాళ్ళందరికి కూడా మళ్ళీ ఆయన డాన్స్ పరంగా ఇప్పటికి కూడా ఆయన ఎవరు బీట్ చేయలేరు అన్నట్టుగా ఆయన డాన్స్ అది చేయడం ఆ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అది చాలా మంచి విజయం సాధించింది. అందులో కూడా మెసేజ్ ఉంటుంది సార్, రైతులు. అవును. ప్రత్యేకించి ఒక పాట కూడా ఉంటది కదా! అయితే అంటే మనం ఓవరాల్‌గా ఇప్పుడు దీనికి ముందు చేసిన సినిమాలు 'శంకర్దాదా ఎంబీబీఎస్', 'శంకర్దాదా జిందాబాదు', 'స్టాలిన్' ఇలాగా చెప్పుకున్నాం కదా! ఎక్కువ ఈ రీమేక్ సినిమాలు చేయకుండా ఉండాల్సిందే అనిపిస్తది నాకు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ యుగం వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తు. నేను ఫిల్మ్ జర్నలిస్ట్‌గా హైదరాబాద్ వచ్చిన తర్వాత 'మున్నాబాయ్ ఎంబీబీఎస్' సినిమాకి తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తున్నారంటే పనిగట్టుకొని యూట్యూబ్‌లో ఆ సినిమాని చూడడం జరిగింది. చాలామంది అంటే నేనంటే జర్నలిస్ట్‌గా ఒక దీనితోటి కంపేర్ చేయడానికి దానికి అన్నట్టుగా నేను చూసాను. కానీ ఫ్యాన్స్ అందరూ కూడా చూసేస్తారు కదా! బాస్ చేస్తున్న హిందీ సినిమా వచ్చిన వాళ్ళు చాలా ఎలా మంది ఉంటది, చూస్తారు. హిందీలో చూసేస్తారు కదా! అప్పట్లో దానికి క్యాసెట్లు అవి కూడా విపరీతంగా సేల్ అయినాయని వార్తలవి వచ్చాయి. అలాగా ఏదైనా పర్టిక్యులర్ వేరే భాషలో హిట్ అయిన సినిమాని రీమేక్ చేస్తుంటే, ఆ సినిమాతో పోలికలు ఉండడం కానీ, ఆ సినిమాని 1కి 10 సార్లు చూసేసి అది ఎలా ఉంటది, ఇది ఎలా ఉంటది, బాస్ అయితే ఈ సీన్ ఎలా చేస్తాడు, ఇలాగ ఊహించుకోవడాలు, వాళ్ళకంటూ ఒక వెర్షన్ క్రియేట్ చేసుకోవడాలు ఇయన్నీ ఉంటాయి కదా! అందువల్ల రీమేక్ సినిమాలు చేయకుండా ఉండాల్సింది అని నాకనిపిస్తది పర్సనల్‌గా. ఎందుకంటే ఇప్పుడు రజనీకాంత్ రీఎంట్రీ మంచి సినిమాతో ఇద్దామని అదే. అదే. అంటే స్ట్రెయిట్ సినిమా కోసం ఆయన ఖచ్చితంగా చాలా ప్రయత్నాలు చేసుంటారు. కానీ రీఎంట్రీ కొంచెం సేఫ్ ఉండాలి. 10 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా డిసప్పాయింట్ చేస్తే అది మళ్ళీ ఒక దీనిలాగా అవుద్దన్న ఉద్దేశంతో
సేఫ్ గేమ్ ఆడాలి, రిస్క్ తీసుకోవడం ఎందుకులా అన్నట్టుగా ఆయన చేస్తుంటారు. కానీ నాకు అనిపిస్తుంది చిరంజీవి గారు రీమేక్ సినిమాల జోలికి వెళ్లకుండా ఉండుంటే, ఈవెన్ మన పవన్ కళ్యాణ్ కూడా ఓన్లీ ఆయన తెలుగుకి మాత్రమే ఎందుకు పరిమితం అయ్యాడంటే, ఆయన కెరీర్ బిగినింగ్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు గోకులంలో సీత కానీ, సుస్వాగతం కానీ, తమ్ముడు కానీ ఇవన్నీ రీమేక్ సినిమాలు అవడం వల్ల. తర్వాత ఆయన ఇది చేసినా కూడా ఈ బిగినింగ్ డేస్లో అలా రీమేక్ సినిమాలు చేయడం పవన్ కళ్యాణ్ కెరీర్ని ప్రభావితం చేసింది. అంటే మన తెలుగు ప్రజలకు మాత్రమే పరిమితం చేసింది. అలాగే మన చిరంజీవి గారిని కూడా. చిరంజీవి కూడా రీమేక్ సినిమాలు కాకుండా చేసుంటే, ఇప్పుడు రజనీకాంత్ ఎందుకంటే అంత పెద్ద స్టార్ ఎందుకు అయ్యాడంటే, తమిళంలో కాకుండా మన తెలుగులో కానీ, హిందీలో కానీ ఆయనకి ఇది వచ్చిందంటే, ఆయన ఎక్కువ రీమేక్ సినిమాలు చేయకపోవడం అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ విజయ్ కూడా ఎక్కువ రీమేక్ సినిమాలు చేశాడు. తెలుగులో ఏదైనా సినిమా హిట్ అయిందంటే, పోకిరి కానీ, ఒక్కడ కానీ హిట్ అయిందంటే రీమేక్ చేస్తాడు. అందువల్ల తెలుగులో దాదాపుగా మన తమిళంలో ఉన్న అందరు హీరోలకి తెలుగులో మార్కెట్ ఉండేది, విజయ్కి ఉండేది కాదు. రజనీకాంత్, సూర్య, అజిత్, ఈవెన్ విశాల్ వీళ్ళందరికీ మార్కెట్ ఉన్న విజయ్కి పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు 2-3 సినిమాలు ఏదో ఇక్కడ కొంచెం బాగానే ఆడినట్టు ఆడే తప్ప ఇప్పటికి కూడా పెద్దగా అతను మార్కెట్ లేదు. ఎందుకంటే రీమేక్ సినిమాలు చేయడం వల్ల. అలాగా చిరంజీవి గారి కెరీర్కి కూడా రీమేక్ సినిమాలు చేయడం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలు బోలా శంకర్ కానీ, గాడ్ ఫాదర్, ఇవి రీమేక్ సినిమాలు కావడం అన్నది అంటే చేయకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది మనకి. ఓకే. సైరా నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర. అవునవును. సైరా నరసింహారెడ్డిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రామ్ చరణ్ గారు హోమ్ ప్రొడక్షన్ పెట్టి చేశారు. హోమ్ ప్రొడక్షన్లో చేసిన సినిమా. అంటే నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు కానీ ఏదో ఒక ఫంక్షన్లో ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్కి ఒక రాముడు, కృష్ణుడు ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి, కృష్ణకి ఒక అల్లూరి సీతారామరాజు ఉంది, కానీ ఆ రేంజ్ ఎన్టీఆర్, కృష్ణ తర్వాత మనం చెప్పుకోదగ్గ హీరోల్లో ఒకరైనటువంటి చిరంజీవి గారికి అలా చెప్పుకోవడానికి, అంటే కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఎన్నున్నా కూడా, ఒక ఖైదీ, ఒక జైవేగ వీరుడు, ఒక గ్యాంగ్ లీడరు, ఒక రౌడీ అల్లుడు, గరానా మొగుడు, అలా ఎన్నున్నా కూడా ఒక ల్యాండ్ మార్క్ ఫిల్ము లేదు అనే ఒక లోటు ఉండిపోయింది అని చెప్పి ఆయన, నాకు తెలిసి చిరంజీవి గారి సమక్షంలోనే ఆయన అది అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టున్నాడు. మరి దాని తర్వాత ఈ సైరాకి కార్యరూపం వచ్చిందా లేకపోతే ముందే అన్నది నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ అలాగా చిరంజీవి గారికి తనకంటూ ఒక ఇది ఉండాలి, ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ లాగా ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోయే సినిమా లాగా ఉండాలి, అంటే కమర్షియల్ ఆస్పెక్ట్స్తో కాకుండా మామూలుగా కూడా సినిమా పరంగా ఒక మైల్ రాయి లాగా నిలిచిపోయే సినిమా కావాలన్న ఒక తపనతో చేసిన సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దానికి డైరెక్టర్. అంటే డైరెక్టర్ని ఎంపిక చేసుకోవడంలో పొరపాటు జరిగిందా లేకపోతే కథనాలు సిద్ధం చేసుకోవడంలో జరిగిందా మనకు కరెక్ట్ తెలియదు, కానీ ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా యాక్ట్ చేశాడు. ఏదైతే ఆపద్బాంధుడు సినిమాతో హైయెస్ట్ పెయిడ్ హీరో ఇన్ ఇండియా లాగా బిగ్గర్ దాన్ బచ్చన్ అని చెప్పి అనిపించుకున్నాడు. అలాంటి అమితాబ్ బచ్చన్ ఇందులో ఒక క్యారెక్టర్ రోల్ చేయడం, చిరంజీవి గారి హీరోగా చేసిన సినిమాలో అమితాబ్ బచ్చన్ అంటే అప్పటికే ఆయన క్యారెక్టర్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటే ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత ఇంకా కేబీసీతో ఆయన ఒక ఫామ్లోకి వచ్చాడు. కౌన్ బనేగా కరోడ్పతి తోటి మళ్ళీ బ్యాక్ టు ఇది అయిన తర్వాత నుంచి ఇంకా ఆయన క్యారెక్టర్ రోల్స్ అవి తన వయసుకు తగిన పాత్రలు అవి చేసుకుంటూ వచ్చాడు. అలాగే ఇందులో సైరా నరసింహారెడ్డిలో కూడా ఒక క్యారెక్టర్ రోల్ చేయడం జరిగింది. ఈ సినిమా కూడా కమర్షియల్గా మరీ అంత ఇది చేయలేదేమోనని మనకి అనిపిస్తుంది. ఓకే, కానీ ఏదైతే చిరంజీవి తను ఎక్స్పెక్ట్ చేశాడో, చిరంజీవి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారో అది మాత్రం ఆచరణలోకి రాలేదేమోనని నాకు అనిపిస్తుంది. అంటే రాయలసీమకు చెందిన ఒక చరిత్రకారుడి జీవిత కథ చెప్పాలనే ఉద్దేశంతో, రాయలసీమని కాదు ఒక పోరాట యోధుడి జీవిత కథ. ఇప్పుడు అల్లూరి సీతారామరాజుని మనం ఒక వెస్ట్ గోదావరికి చెందిన వాడిగానో లేదంటే ఈస్ట్ గోదావరికి చెందిన వాడిగా, వైజాగ్ చెందిన వాడిగా మనం చూడం కదా. ఆయన వైజాగ్లో పుట్టి వెస్ట్ గోదావరిలో పెరిగి పశ్చిమ గోదావరిలో పెరిగి పోరాటం చేసిందంతా ఎక్కువ తూర్పుగోదావరి. ఆయన పోలీస్ స్టేషన్ల మీద జరిగిన దాడులన్నీ కూడా మన మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో, అందుకని మన్యం వీరుడు అంటారు. ఆయన స్వతహాగా గిరిజన ఇదేం కాదు, అయినప్పటికీ కూడా ఆయన మన్యం వీరుడు ఎందుకంటే మన్యంలో ఉండి ఆ మన్యం ప్రజల కోసం, ఆ గిరిజన తెగల కోసం
పోరాడుతూ వాళ్ళ హక్కులను కాపాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం సంపాదించడం కోసం తను కూడా ఒక దీనిలాగా తన ప్రయత్నం తను చేయాలని చెప్పి ఆయన చాలా తక్కువ వయసులో అప్పట్లో బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి నాయకుల్లో ఆయన కూడా ఒకడు. ఒక భగత్ సింగ్ లాగా, ఒక దీనిలాగా. అంటే మనకి ఇప్పటికి కూడా మనకి ఫేస్బుక్లో వాటిలో కనిపిస్తుంటాయి. అప్పట్లోనే అల్లూరి సీతారామరాజుని శవంగా కానీ సజీవంగా కానీ పట్టుకుంటే 10,000. నీకు చూడు ఎన్ని సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల క్రితం 10,000 అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎన్ని కోట్లు ఉంటాయి, కొన్ని 100 కోట్లు విలువైన ఇదై ఉంటుంది. అప్పట్లో అలా అంటే అంత గడగడలాడించినటువంటి ఒక అలాగే ఈ శైల నరసింహారెడ్డి కూడా ఏదో ఒక ప్రాంతానికి చెందినటువంటి నాయకుడిగా కాకుండా ఒక పోరాట యోధుడిగా, ఒక పోరాట యోధుడి జీవిత చరిత్రను తెరకెక్కించాలి అనే ఒక తపనతోటి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఖర్చు కోసం దేనికోసం ఎక్కడ వెనకాడకుండా చేసినటువంటి సినిమా. అందువల్ల అంచనాలు ఎక్కువైపోవడం వల్ల కొంచెం అంటే మామూలుగా సినిమాల్లో హీరోలు చనిపోతే ఫ్యాన్స్ నచ్చదంటారు కదా, ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరిదీస్తారు కదా, ఆ సీన్ వల్ల అంటే అది కూడా జీవిత కథ దాన్ని మార్చడం ఎలాగో. అదే అది అవును, అంతే కదా. దాన్ని మనం మరి చరిత్రని వక్రీకరించకూడదు కదా, కమర్షియల్ దీనికోసం వక్రీకరించకూడదు. కాబట్టి ఎక్కడ దాని మూలాల్లో ఉన్నటువంటి దీన్ని ఇది చేయకుండా చేయడం జరిగింది. అదని కాదు, లాస్ట్లో ఆయన ఉరికి మరి ఈవెన్ అలా అంటే మరి అల్లూరి సీతారామరాజు కూడా చంపేస్తారు కదా. ఆయన కూడా వాళ్ళకి ఎదురు తిరిగి నిలబడతాడు, చంపేస్తారు కదా. కాబట్టి ఆ అంశం వల్ల సినిమా ఫెయిల్ అయిందని మనం చెప్పడానికి లేదు. అలానే పూర్తిగా ఫెయిల్ అయిందని కూడా మనం చెప్పకూడదు. ఓకే, సినిమా మరీ పెద్ద హిట్ కాదు, అలా అని ఫ్లాప్ కాదు. అదే సురేందర్ రెడ్డి అంటే స్టైలిష్ డైరెక్టర్గా పేరుండేది. అంటే అప్పుడు ఏంటి ఈ సినిమాకి సురేందర్ రెడ్డిని అంటే ఆయన తీసిన సినిమాలు చూస్తే మన ఫస్ట్ సినిమా అతను ఒక్కడే కానీ, తర్వాత కిక్ కానీ, తర్వాత రేసు గుర్రం కదా, ఇటువంటి సినిమాలు తీసిన డైరెక్టర్ ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తాడని అప్పుడే అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ఏంటంటే మన ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి రామ్ చరణ్కి ఆయనకి ఆ సినిమాతో ఏర్పడినటువంటి అనుబంధం దృష్ట్యా ఈ సినిమాకి ఆయన ఏరికోరి సురేందర్ రెడ్డిని డైరెక్టర్గా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలానే మనం అంటే అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన సినిమా. అలానే అంటే సురేందర్ రెడ్డి డైరెక్టర్గా న్యాయం చేయలేకపోయాడని మనం చెప్పలేం. ఏదైనా సరే కథా కథనాలే కదా, ఉన్నదాన్ని ఆల్రెడీ ఫైల్లో ఉన్నదాన్ని తీయడమే కదా డైరెక్టర్ ఇది. అయితే ఆ ఫైలు తయారు చేయడంలో కూడా డైరెక్టర్ పాత్ర అనేది చాలా ఉంటుంది. ఇప్పుడు కథా కథనాలు సిద్ధం చేయడంలో దాన్ని కూడా కీలక పాత్ర పోషించేది డైరెక్టర్ కాబట్టి అతన్ని పాత్రను కూడా మనం ఇది చేయలేము. బట్ ఓవరాల్గా ఇంకా ఒక సమిష్టి కృషి లాంటిది కదా. చిరంజీవి గారు కూడా ఆయనకున్న అనుభవంతో చాలా సలహాలు సూచనలు ఇచ్చి ఉంటారు. పైగా ప్రొడ్యూసర్ కూడా వాళ్ళే కాబట్టి ఆయన కూడా చాలా చెప్పాను కదా, చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని సినిమా కాబట్టి చిరంజీవి గారు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయినా ఎందుకనో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని మనం చెప్పొచ్చు, చెప్పక తప్పదు. తర్వాత గాడ్ ఫాదర్ ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి. అవునవునవును, గాడ్ ఫాదర్ సినిమా డీసెంట్ హిట్. అది బ్లాక్ బస్టర్, మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా కూడా మంచి హిట్. సత్యదేవ్ అందులో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాడు. చిరంజీవి గారికి ఆ రోల్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ అపీరెన్స్ లాగా, గెస్ట్ అపీరెన్స్ కాదు, గెస్ట్ అపీరెన్స్ జస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు. ఇందులో కొంచెం ఫైట్ ఇవన్నీ ఉంటాయి కదా. సల్మాన్ ఖాన్ కూడా యాక్ట్ చేసిన సినిమా ఇది. చెల్లెలుగా చేసింది. అంటే మరీ ఇది కూడా బ్లాక్ బస్టర్ కాదు నాకు తెలిసినంత వరకు, మరీ బ్లాక్ బస్టర్ కాదు. అలా అని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. సినిమాలో పర్టికులర్గా జైల్లో ఒక సీన్ ఉంటుంది, భలే ఉంటుంది అది కదా. చిరంజీవి గారు చేయడం కూడా చాలా బాగుంటుంది. జైల్లో కూర్చొని కూడా ఆయన అక్కడ చక్రం తిప్పేది ఆ టైపు ఏదో ఒక సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది అది. అలాగా చాలా గూస్ బంప్స్ తెప్పించే సీన్లు చాలా ఉంటాయి అందులో. బాగుంటుంది సినిమా. సినిమా అప్పుడు మేము చూసినప్పుడు చాలా పెద్ద హిట్ అని అనుకున్నాము. మేమందరం చిరంజీవి గారి అంటే మేమందరం మన మీడియా అంతా కూడా చిరంజీవి గారిని కలిసి అభినందించాం కూడా.
అంటే ఆయన పొలిటికల్ లీడర్ గా వచ్చే రెండో రోజు మూడో రోజు గాడ్ ఫాదర్ రిలీజ్ అయిన రెండో రోజు మూడో రోజు మేము చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి దాదాపు ఒక 2-3 గంటలు ఆయనతోటి స్పెండ్ చేసి ఆ సినిమా గురించి, అందులో ఉన్న హైలైట్స్ గురించి, ఆయన పర్ఫార్మెన్స్ గురించి సరదాగా పిచ్చాపాటి మాట్లాడుతూ చాలాసేపు స్పెండ్ చేసాం. మేము ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున ప్రభు గారి సారథ్యంలో మేమందరం వెళ్ళి కలవడం జరిగింది. అప్పటికి ఆ రోజుకి చాలా పెద్ద హిట్ అనే మేము అనుకున్నాం. కానీ ఆ రేంజ్ హిట్ కాదని తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ కానీ కథనాల వల్ల మనకి తెలిసిన విషయం అన్నమాట. బట్ చిరంజీవి కెరీర్లో ఒక డీసెంట్ హిట్. కానీ ఇందాక నేను చెప్పినట్టు ఈ రీమేక్ని పక్కన పెట్టి ఉంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది అన్నమాట రీచ్ పరంగా. ఈ రోజున మిగతా లాంగ్వేజెస్కి మార్కెట్ అంతగా లేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఈ రీమేక్స్ వల్ల. రీమేక్స్ చేసి ఉండకపోతే అంటే యూట్యూబ్లో ఓటీటీలో అంతే కదా. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా కూడా చిరంజీవి చేస్తున్నాడు అనేసరికి మోహన్ లాల్ చూసేస్తారు కదా. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా బ్యాక్ టు బ్యాక్ అప్పుడు చేసిన సినిమాలు రీమేక్ సినిమాలే కదా. దానివల్ల కూడా అంటే గబ్బర్ సింగ్ కూడా పెద్ద విజయం సాధించినటువంటి గబ్బర్ సింగ్ కూడా రీమేకే కదా. సో ఈ రీమేక్స్ అనేవి ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా నాకు తెలిసి రామ్ చరణ్ ఏం చేయట్లేదు కదా రీమేక్, అసలు ఒకటి కూడా లేదనుకుంటా, చేయలేదు. మహేష్ బాబు కూడా రీమేక్ చేయనని చెప్పి అన్నట్టు గుర్తు. ఇలాగా మన మెగా బ్రదర్స్ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ రీమేక్ చేయడం అనేది కొంత మైనస్ కానీ మనం చెప్పవచ్చు. బట్ గాడ్ ఫాదర్ సినిమా మాత్రం అటు మెగా ఫ్యాన్స్కే కాదు జనరల్ ఆడియన్స్ కూడా నచ్చిన సినిమా. పొలిటికల్ లీడర్గా చాలా స్టైలిష్గా కనిపిస్తుంది. అవును ఆయన మామూలు బేసిక్గానే ఆయన పర్ఫార్మెన్స్ అది మంచి స్టైలిష్గా ఉంటుంది కదా. ఇందులో ఇంకా బాగుంటుంది. అందరినీ ఎంటర్టైన్ చేసినటువంటి సినిమా గాడ్ ఫాదర్. కానీ అంతకుముందు నయనతార పేరుగా చేస్తే ఇందులో సిస్టర్గా చేసింది. అది సినిమాల్లో సహజమే కదా. ఇప్పుడు సావిత్రి ఎన్టీఆర్ భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. రక్త సంబంధం సినిమాలో సిస్టర్గా యాక్ట్ చేసి విపరీతంగా ఏడిపిస్తారు. అలా సినిమాల్లో ఇప్పుడు ఈవెన్ ఖైదీ నెంబర్ 150 సినిమాలో కూడా కాజల్ని అప్పటికే రామ్ చరణ్తో చేసి ఉండడం వల్ల కాజల్ని తీసుకోవడం ఏంటి అనే ఒక విమర్శ మనకు వినిపించింది. ఈవెన్ అమ్మడు కుమ్ముడు ఆ పాట మీద కూడా అంటే అప్పటికే ఆయన రాజకీయాల నుంచి వచ్చి చేస్తున్న సినిమా కావడం వల్ల కూడా కొన్ని విమర్శలు మనం చూసాం. కానీ ఏంటంటే ఇప్పుడు అందరూ చెప్పేదే మళ్ళీ మనం చెప్పడం, ఇప్పుడు బడిబంతుల సినిమాలో ఎన్టీఆర్కి మనవరాలుగా యాక్ట్ చేసినటువంటి శ్రీదేవి మరి వేటగాడి సినిమాలో ఆయనతోటి పేరుగా చేసింది, అసలు అద్భుతమైన సాంగ్స్ చేసింది, తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. అలాగే ఒక సినిమాలో సోహన్ బాబుకి కూతురుగానో లేదా చెల్లెలుగానో యాక్ట్ చేసి తర్వాత సోహన్ బాబుతో ఎన్నో హిట్ సినిమాల్లో శ్రీదేవి చేసింది కదా. కాబట్టి ఇది అంత కామనే కదా. ఇప్పుడు నాగేశ్వరరావుతో యాక్ట్ చేసినటువంటి శ్రీదేవి నాగార్జునతో చేసింది కదా. కాబట్టి ఈ రామ్ చరణ్తో చేసినంత మాత్రాన చిరంజీవితో మళ్ళీ చేయకూడదని ఇదంతా నటనే కదా, స్క్రీన్ మీద చేసే ఇదే కదా. కాబట్టి ఆ విమర్శలని మనం పెద్దగా అంటే అప్పుడు కూడా ఎవరు సీరియస్గా ఏం తీసుకోలేదు. కొంతమంది కిట్టనోళ్ళు తర్వాత రాజకీయ కోణంలో ఆయన పనిగట్టుకొని కావాలని విమర్శలు చేయాలనే ఉద్దేశంతో చేసిన విమర్శలు తప్ప అందులో పస ఉన్న విమర్శలుగా మనం చూడాల్సిన పని లేదు. గాడ్ ఫాదర్ తర్వాత స్ట్రైట్ సినిమా వాల్తేరు వీరయ్య బాబీ డైరెక్షన్లో వచ్చింది, సూపర్ హిట్ అయింది, అది సూపర్ డూపర్ హిట్. రవితేజ కూడా అందులో పర్టికులర్గా చిరంజీవి గారి మేనరిజం కానీ ఆ లుంగీ సీన్స్ కానీ ఇవన్నీ జనాలు బాగా ఎంజాయ్ చేశారు. వింటేజ్ మెగాస్టార్ చూసామని ఫుల్ బాగా ఎంటర్టైన్ చేసినటువంటి సినిమా వాల్తేరు వీరయ్య. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఆ తరహా పాత్రలో చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే మొత్తం ఈయన ఇప్పుడు రజనీకాంత్ కూడా ఎలా చేస్తున్నారు, ఇప్పుడు జైలర్ కానీ ఈవెన్ కూలీ కానీ పులోహమని ఎలాగైతే స్టార్స్ అది పెట్టి అంటే సపోర్టింగ్ దీనిలాగా సపోర్టింగ్ దాని కింద పూర్తిగా ఈయన మీద ఆయనకి ఆ భారం అంతా ఈయన మీద వేయడం కాకుండా ఆ భారాన్ని కొంచెం ఇది షేర్ చేసుకునేలాగా ఉంటే బాగుంటుందనే ఒక సంకేతాన్ని ఇచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. చాలా పెద్ద విజయం సాధించింది. అంటే గాడ్ ఫాదర్లో కూడా సత్యదేవ్ చేసినప్పటికీ సత్యదేవికి అంత ఇది లేదు కదా, అంత స్టార్డమ్ కానీ అంత ఇది కానీ లేదు కదా. రవితేజతో కంపేర్ చేస్తే సత్యదేవ్ అంత ఇదేం కాదు కదా. సో ధమాకా తర్వాత రవితేజ చేసిన సినిమా కావడం ఇలాగా చాలా అంశాలు దీనికి కలిసి వచ్చాయి. సాంగ్స్ అన్నీ అంతకుముందు కూడా చిరంజీవి గారు రవితేజ గారు చేశారు. అంటే అప్పుడు రవితేజ అసలు జస్ట్ అప్పటికప్పుడు ఇంకా స్ట్రగులింగ్ డేస్లో
చేశాడు. అందులో రవితేజ ఓన్లీ చిరంజీవే హీరో అన్నయ్య సినిమాలో. చిరంజీవి హీరో, వీళ్ళు సపోర్టింగ్ ఆర్టిస్టులు. కానీ ఇందులో అలా కాదు. రవితేజ కూడా తనకంటూ ఒక పెద్ద స్టార్డమ్ వచ్చి వన్ ఆఫ్ ది మాస్ మహారాజాగా అయిన తర్వాత చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోండి. నాకు తెలిసి రవితేజకి స్టార్డమ్ వచ్చిన తర్వాత వేరే హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే అనుకుంటా కదా, ఫస్ట్ టైమే కదా. అందువల్ల కూడా ఆ సినిమాకి అదొక ప్రత్యేకతలాగా ఏర్పడింది. కమర్షియల్ కూడా చాలా పెద్ద విజయం సాధించింది. చిరంజీవి గారి తర్వాత రవితేజ స్వయం కృషితో వచ్చారని చెప్పుకుంటారు కదా. అంటే చిరంజీవి తర్వాత నుంచి ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందికి 100 మంది ఉంటే 90 నుంచి 95 మందికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే అయ్యి ఉంటారు కదా. అంటే డాన్సుల పరంగా కానీ, ఆయన స్టైల్ పరంగా కానీ, ఆయన బ్యాక్గ్రౌండ్ పరంగా కానీ, ఇలా ఏం చూసినా కూడా ఆయన ఒక రోల్ మోడల్ లాగా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే ఉంటారు. అందులో రవితేజ కూడా ఒకడు. చిరంజీవికి ఆయన పెద్ద ఫ్యాన్ అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకోవడం మనం చూసాం. చిరంజీవి గారు కూడా సొంత దానికి తోడు ఈ బాబీ చిరంజీవి అతిపెద్ద అభిమాని. అది కూడా అంటే ఒక అభిమాని చిరంజీవిని ఎలా చూడాలనుకుంటాడు అలాగా ఆయన ప్రజెంట్ చేయడం. బాబీ గారు వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగుండకపోతే ఆఖరి రోజుల్లో చిరంజీవి గారు వెళ్ళి కలవడం, ఆయన ఆఖరి కోరిక తీర్చడం అది మనం చూసాం. అలాగా అంత పెద్ద ఫ్యాన్ అవ్వడం వల్ల, అంటే ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయితే ఎటువంటి అద్భుతం ఆవిష్కరిస్తాడనే దానికి ఉదాహరణ వాల్తేరు వీరయ్య. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అందరినీ విపరీతంగా ఎంటర్టైన్ చేసిన. ఆ సెట్లోకి తీసుకెళ్ళి మరి అక్కడే ప్రెస్ మీట్ పెట్టారు. అవునవునవును. అప్పుడే అనుకున్నాం మనం ఇదేదో చాలా పెద్ద హిట్ అయ్యేలాగా ఉంది అని చెప్పి. అందులో నోరా ఫతేహ్ అనుకుంటా ఫస్ట్ టైం మన తెలుగులో సాంగ్ చేసింది. అది కూడా చాలా మంచి హైలైట్ అయ్యింది. ఆ సెట్స్ అవి కూడా అసలు చూసినప్పుడు మనం ఏదో వేరే లోకంలోకి వెళ్ళినట్టు అనిపించింది మనకి కదా. బాబు ఇన్ని కోట్లు కుమ్మరించారు ఈ సెట్ల కోసం అనిపించింది మనకి కదా. ఇప్పుడు కూడా నువ్వు చెప్తుంటే నాకు గుర్తు అవన్నీ తిరిగి చూస్తుంటే నిజంగానే అక్కడ దాన్ని నిజంగా అక్కడ ఉందా ఆ ప్లేస్ అనే దానిలాగా చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే సినిమా విజయంలో అవి కూడా అంత న్యాచురల్గా ఫైట్స్ కానీ, ఆ సీన్స్ కానీ అవి అంతగా రక్తి కట్టాయంటే మన ఎవరో ఆయన ఆర్ట్ డైరెక్టర్, ఆయనకు కూడా మనం క్రెడిట్ ఇవ్వక తప్పదు. నెక్స్ట్ బోలా శంకర్ మళ్ళీ అగైన్ రీమేక్ సినిమా. అది ఆ సినిమా చిరంజీవి చేస్తున్నారు అన్నప్పుడే చాలా మందిలో ఫీడ్బ్యాక్ ఏంటంటే, ఎందుకు ఈ సినిమా చిరంజీవి చేయడం, అన్నయ్య ఈ సినిమా చేయడం, ఎందుకంటే స్ట్రైట్ సినిమా వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్నారు. ఇలా మళ్ళీ రీమేక్ సినిమా చేయడం ఎందుకనే విమర్శలు అవి వచ్చాయి, చాలా వ్యాఖ్యలు వినిపించాయి, ఫీడ్బ్యాక్ ఆయనకు వచ్చే ఉంటుంది. కానీ మరి ఆ క్యారెక్టర్ ఆయనకు విపరీతంగా నచ్చడం వల్ల లేకపోతే ఏంటన్నది మనకు తెలియదు. మెహర్ రమేష్ బంధువు అవడం వల్ల మెహర్ రమేష్ డైరెక్టర్గా తీసుకోవడం కూడా ఎక్కువ ఇప్పుడు విమర్శలకి తావిచ్చింది. అంటే ఎప్పుడు కూడా అంతకుముందు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తర్వాత హిట్ ఇవ్వడని లేదు కదా. ఇప్పుడు చిరంజీవితో మురగరాజు తీసిన తర్వాత మళ్ళీ గుణశేఖర్ ఫామ్లోకి వచ్చి కొన్ని హిట్ సినిమాలు తీసాడు. కాబట్టి మెహర్ రమేష్కి అవకాశం ఇవ్వడం మనం తప్పట్లేం. కానీ ఈ సినిమా అనేది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ని బట్టి ఉండే ఇది కదా. ఒక కాంబినేషన్ అంటే ముందు నుంచే మెహర్ రమేష్ అంతకుముందు ఎన్టీఆర్కి 2 ఫ్లాపులు ఇచ్చాడు, లేదంటే ఇలాగా వెంకటేష్కి పెద్ద ఫ్లాప్ ఇచ్చాడు, అదేదని చెప్పి ఇవి వస్తుంటాయి కదా. వాటి ప్రభావం కూడా కొంత ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దానికి తోడు ఆ సినిమాలో ఇప్పుడు ఉదాహరణకి ఖుషీ సినిమాలోని ఒక సీను ఏదైతే ఆ సినిమా అని మలుపు తిప్పే సీన్ ఏదైతే ఉంటుందో ఆ నడుము సీను, అది ఇందులో వేరే ఒక అంతగా పెట్టడం అటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోయారు ఫ్యాన్స్. దానివల్ల ఆ సినిమా బాగా డిసప్పాయింట్ చేసిందని మనం చెప్పొచ్చు. చిరంజీవి గారి కెరీర్లోనే కొంచెం చాలా ఎక్కువ అంటే ఇది ఏదైతే ఒక ఆయన పేరుతోటి అసోసియేట్ అయి ఉండడం, బోలా శంకర్ ఆయన మెంటాలిటీ పరంగా కూడా అదే టైప్ అని కొంత ఆయనతో సన్నిహితంగా మెలిగిన వాళ్ళు చెప్తుంటారు. ఆయన బోలా శంకర్ లాంటి వాడు, మనసులో ఏది ఉండదు అని చెప్తుంటారు కదా. అలాగా ఆ టైటిల్ ఎక్కువగా యాప్ట్ అనే ఫీల్ అయ్యారు, బోలా శంకర్ అనే టైటిల్. కానీ చెప్పాను కదా, ఆ సినిమాను ఆల్రెడీ తమిళంలోనూ లేకపోతే ఎక్కడ మలయాళంలోనూ వచ్చిన దాన్ని 1-10 సార్లు చూసేసి ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ దాని మీద ఒక అభిప్రాయం ఇలాగ ఉంటుందేమో, ఇలాగ ఉండాలి అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చేసే అవకాశం అవ్వడం వల్ల కూడా ఆ సినిమా డిసప్పాయింట్మెంట్ కారణంగా మనం చెప్పొచ్చు.
గాడ్ ఫాదర్ కంటే ముందు ఆచార్య సినిమా వచ్చింది, అందులో రామ్ చరణ్. ఆచార్య మనం మిస్ అయ్యాం కదా. ఆచార్య సినిమా కూడా అప్పటికి అసలు పరాజయం అంటూ లేనటువంటి కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న సినిమా కావడం, త్రిపులాల తర్వాత రామ్ చరణ్ కావడం, తర్వాత అంటే ఈ అంతకుముందు మనం చెప్పుకున్నాం ఏది మగధీరలో కానీ ఇంకో బ్రూస్లీలో కానీ ఎంట్రీ అంటే ఒక స్పెషల్ అపిరెన్స్ లాగా ఇచ్చినప్పుడు కూడా ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా కావడం వల్ల దీని మీద విపరీతమైనటువంటి అంచనాలు. ఒక పక్క కొరటాల శివాకి వరుస విజయాలు, అప్పటికి 4-5 సినిమాలు వరుస పెట్టి హిట్లు, మహేష్ బాబుతో 2 హిట్లు, ఎన్టీఆర్తో హిట్, ప్రభాస్కి మిర్చి లాంటి పెద్ద హిట్, జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, భరత్ అనే నేను. ఈ సినిమాల తర్వాత అంటే మరో రాజమౌళి అని అనిపించుకున్న తరుణంలో వచ్చిన ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు. రాజమౌళితో సినిమా చేశాక హీరోకి అదేలే. అలా అంటే మరి దేవరా సినిమా పర్లేదు కదా, అదే ఎన్టీఆర్ ఒకరు బ్రేక్ చేశారు దాన్ని. అలానే కాదు, ఒక సినిమా విజయాన్ని అంటే సెంటిమెంట్ అనేది డెఫినెట్గా కొంచెం అలాగ వరుసగా జరిగాయి కాబట్టి ఆ సెంటిమెంట్ అనేది ఉంటుంది. కానీ కథా కథనాల్లో బలం ఉంటే, రక్తి గడితే, అన్ని అంశాలు రక్తి గడితే ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయడం పెద్ద ఇదేం కాదు కదా. ఇదేంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వల్ల ఏర్పడినటువంటి అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఆచార్య తర్వాత కొరటాల శివ మళ్ళీ దేవరా, ఆచార్య తర్వాత దేవరా సినిమా. అదే అంటే రాజమౌళి సెంటిమెంట్ అని మనం చెప్పలేం, కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్. అందులో ఫస్ట్ ఒక సాంగ్ రిలీజ్ చేసినప్పుడు దానికి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది, కాజల్ సాంగ్. తర్వాత ఆ సాంగే అందులో లేకుండా, అంటే కాజల్ తర్వాత పెళ్లి చేసుకోవడం, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం, అటువంటి కారణాల వల్ల మొత్తం మీద కాజల్ ప్లేస్లో వేరే హీరోయిన్ తీసుకోవడం, ఇలాగా అంటే ఏదో చావు కారణాలు అంటారు చూడు, అలాగా జరిగి మొత్తం మీద ఈ సినిమా కూడా ఆచార్య సినిమా అటు రామ్ చరణ్కి ఇటు కొరటాలకి మెగాస్టార్కి ముగ్గురికి కూడా ఒక దీనిలాగా ఒక పీడకల్లాగా ఆ సినిమా నిలిచిపోయింది. బాగా డిసప్పాయింట్ చేసిన సినిమా. అంటే చెప్పాను కదా, వరుసగా అతను 4-5 హిట్లు ఇచ్చిన తర్వాత వస్తున్న సినిమా అంటే ఏ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వీరిద్దరు కాంబినేషన్. దానికి ముందు అసలు యాక్చువల్గా చిరంజీవి మహేష్ బాబు ఫస్ట్ అంటే రామ్ చరణ్ పాత్ర మహేష్ బాబు చేస్తాడని ఇలా రకరకాల ఊహాగానాలు కథనాలు వచ్చాయి. అందువల్ల కూడా ఈ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు అనే దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఆ అంచనాలను అందుకోవడంలో ఇది పూర్తిగా విఫలమైంది ఈ సినిమా. నెక్స్ట్ విశ్వంబర. ఇప్పుడు ఈ విశ్వంబర సినిమా అంటే బింబిసార తర్వాత వశిష్ఠ, అంటే చిరంజీవి గారు యువ దర్శకుల్ని కూడా ప్రోత్సహిస్తారనడానికి ఇది ఒక మంచి ఇది. ఆ బింబిసార సినిమా తీసిన విధానం అది నచ్చి వెంటనే అతను చెప్పిన కథ కూడా నచ్చడం వల్ల ఈ అవకాశం ఇచ్చారు విశ్వంబర అనే సినిమా. ఇది కూడా ఏంటంటే ఎక్కువ గ్రాఫిక్స్ కి పెద్దపీట వేసే సినిమా. ఎప్పుడు కూడా ఈ పీరియాడిక్ ఫిల్మ్ అనగానే దాని గ్రాఫిక్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల బాగా డిలే జరుగుతున్నటువంటి సినిమా. నాకు తెలిసి రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ డేట్ అది అనౌన్స్ చేస్తారేమో. మనం అంటే ప్రస్తుతానికి అయితే అనిల్ రావిపూడి సినిమా అనే ముందు వస్తుందేమోనని కొంతమంది అనుకుంటున్నారు. అంటే ఇంకా కేవలం కాదు, ఇది ఇంకా 4 నెలలే కదా ఉంది. ఇప్పుడు ఆగస్ట్ అయ్యేపోతుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు ఉంది రిలీజ్. అంటే ఒక సినిమాని ప్రమోట్ చేయడానికి కూడా కనీసం 2-3 నెలల ముందు నుంచి ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చెప్పాలంటే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయింది ఒక రకంగా. అప్పుడు చేసినటువంటి వీడియోలు ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారి వీడియో కానీ, నయనతార వీడియో కానీ, ఇవన్నీ. కాబట్టి మరి 2 సినిమాలు ప్యారలల్గా ప్రమోట్ చేయడం అనేది అంత మంచిది కాదు. కాబట్టి ఈ నా వ్యక్తిగతంగా నాకున్నటువంటి దీని ప్రకారం అనిల్ రావిపూడి సినిమా తర్వాత విశ్వంబర వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. ఒక 2-3 నెలల గ్యాప్ తీసుకొని, లేదంటే వేసవికి కానీ అలా రిలీజ్ చేస్తారా, లేకపోతే ఈ ముందే సంక్రాంతికి ఏదో వస్తుందంటే ఏ అక్టోబర్లోనో నవంబర్లో కానీ వస్తుంది. కానీ అక్టోబర్లో రావాలంటే ఆల్రెడీ ఆగస్ట్ అయిపోయింది. సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలలు టైం సరిపోద్దా ఈ సినిమా ప్రమోషన్స్కి వీటికి అనేది
అది చూడాలి. అంటే బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ మొన్న టీజర్ చూసాడంట, చాలా బాగుంది, అదిరిపోయింది. అవును. ఇప్పటి వరకు ఉన్న అంటే ఎప్పుడు టీజర్‌లో, ట్రైలర్‌లో ఏ సినిమాకైనా అదిరిపోతాయి. ఓకే. అది అసలు నో డౌట్. అంటే అందులో ఉన్న బెస్ట్ సీన్స్ తీసుకున్నప్పుడు 2:30, 3 గంటల నిడివి కలిగినటువంటి సినిమాల్లో నుంచి బెస్ట్ అనేవి 3 నిమిషాలు కూడా ఉండకుండా ఉండవు కదా! మాక్సిమం ట్రైలర్ గాని, టీజర్ అయితే జస్ట్ 1 మినిట్ లోపే కదా ఉంటది. 1 ½ మినిటే కదా! కాబట్టి టీజర్, ట్రైలర్స్‌ని బట్టి మనం ఒక సినిమా దీన్ని మనం అంచనా వేయలేం. కానీ అయినా కూడా ఈ సినిమాకి ఫస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో 'విశ్వంబర'గా అది బాగా నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దానివల్ల దాన్ని ఇంకా ఇండెఫినిట్‌గా పోస్ట్‌పోన్ చేసి ప్రస్తుతానికి ఇంకా విడుదల తేదీ ఎప్పుడనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి అనిల్ రావుపూడి సినిమాకి మంచి హైప్ ఉంది కదా. అనిల్ రావిపూడి సినిమా మీద మంచి హైప్ ఉంది. అందులో కూడా 'వాల్తేరు వీరయ్యలో' రవితేజ లాగా ఈ సినిమాలో వెంకటేష్ ఆయన కూడా ఫస్ట్ టైం కెరీర్‌లో అంతకుముందు చేసిన చిన్న చిన్న గెస్ట్ అపియరెన్స్‌లు పక్కన పెడితే మల్టీ స్టారర్ చేశాడు ఆబ్వియస్లీ. మహేష్ బాబుతో, పవన్ కళ్యాణ్ తోటి, మహేష్ బాబు తోటి, రామ్ తోటి, వీళ్ళతోటి మల్టీ స్టారర్స్ చేశాడు. కానీ ఒక క్యారెక్టర్ రోల్ లాగా చేయడం అనేది ఫస్ట్ టైం కాబట్టి, అందులోనూ అనిల్ రావిపూడి ఆల్రెడీ చేసిన వరుస విజయాలతో దూసుకుపోతున్నటువంటి అనిల్ రావిపూడి దట్టు సంక్రాంతికి వస్తున్న తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి దీని మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. దీనికి గ్రాఫిక్స్ వర్క్ అది ఇంకా పెండింగ్ ఉందనే వార్తలు వస్తున్నాయి కాబట్టి ముందు అనిల్ రావిపూడి సినిమా వస్తుందా లేదంటే వశిష్ఠ సినిమా వస్తున్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రేపు ఆగస్టు 22వ తారీఖు ఈ 2 సినిమాలకు సంబంధించి, అంటే ఇది ఆల్రెడీ సంక్రాంతికి అని చెప్పి డిసైడ్ చేశారు. ఎప్పుడో ముందే కొబ్బరికాయ కొట్టిన రోజే సంక్రాంతి అనేది ఓన్లీ టైటిల్ మాత్రమే అనౌన్స్ చేయాల్సి ఉంది. రేపు ఈ సినిమా టైటిల్, ఈ సినిమా రిలీజ్ డేటు 2 అనౌన్స్ చేస్తారేమో మనం చూడాలి. విశ్వంబరాది టీజర్ లో రిలీజ్ డేటు, అనిల్ రావుపూడిది టైటిల్ తో పాటు గ్లింప్స్ ఏదైనా టైటిల్ టైటిల్ అవునవును. మన శంకర్ ప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాడు అనే టైటిల్ ఒకటి ప్రస్తుతానికి చక్కర్లో కొడుతుంది. చూడాలి ఏదన్నది మనం. నాకు తెలిసి విశ్వంబర వస్తే ఇంకా అక్టోబర్, నవంబర్లో తీసుకురావాలి. కనీసం 2 నెలలైన సినిమాకి మధ్య గ్యాప్ ఉండాలి కాబట్టి నవంబర్లో విశ్వంబర వచ్చి సంక్రాంతికి ఇది వస్తుందేమో, అనిల్ రావిపూడి సినిమా వస్తుందేమో మనం వేచి చూడాలి. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి ఇప్పటివరకు చిరంజీవి అన్ని సినిమాల మీద విశ్లేషణ అందించారు. ఇక ముందు విశ్వంబర సినిమాకి సంబంధించి అనిల్ రావిపూడి సినిమా గురించి మనం ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు అప్డేట్స్ వచ్చిన తర్వాత ఆ సినిమాని సమీక్ష కూడా చేద్దాం. సూపర్ సార్, తప్పకుండా. ఓకే. సో చూసారు కదా, మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి మెగా9 తీసుకున్న ఇనిషియేటివ్, ఆయన సినిమాలపైన విశ్లేషణ సీనియర్ జర్నలిస్ట్ అప్పాజీ గారితో ఆయన మొత్తం విశ్లేషణ అయితే ఇప్పటివరకు అందించారు. 5 ఎపిసోడ్లుగా ఈ విశ్లేషణ రాబోతోంది. ఇది చివరి ఎపిసోడ్. ఇక్కడ మనం మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న విశ్వంబర, అలాగే అనిల్ రావుపూడి మెగా 157 గురించి కూడా తెలుసుకున్నాం. ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండి మెగా9 టీవీ.